అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. విశ్వంతో ఇలా మాట్లాడి చూడండి. మీరు ఏది అనుకుంటే అది అలాగే జరిగి తీరుతుంది. ఏది కోరుకుంటే అది ఇలాగే దక్కుతుంది. మనం విశ్వాన్ని ఎలా అయినా పిలుచుకోవచ్చు. పరమాత్మ అనొచ్చు, శక్తి అనొచ్చు, మీకు ఎలా అనిపిస్తే అలా పిలవచ్చు. కానీ యూనివర్స్ మనం ఏది అడిగితే అది ఖచ్చితంగా ఇస్తుంది. మనం చెప్పే ప్రతి మాటను, మనం అనుకునే ప్రతి కోరికను వింటుంది. నాకు ఇది కావాలి అని అడగండి. నాకు 5 కోట్లు కావాలి, నాకు 1 కోటి రూపాయలు కావాలి, నేను 5 కోట్లు అడిగితే నాకు 5 కోట్లు దొరుకుతాయి అనే ఒక సందేహం లేకుండా అడగండి. మీకున్న అధికారం అంతా విశ్వంతో మాట్లాడటమే. అయితే నమ్మకాన్ని కోల్పోకండి, నమ్మకాన్ని ఒత్తిడి చేయకండి. ఇప్పుడు అన్నీ కావాలి అని, ఫలానా రోజుకల్లా కావాలి అని డిమాండ్ చేయొద్దు. మనస్ఫూర్తిగా అడిగితే ఎప్పుడో ఒకప్పుడు వచ్చే తీరుతాయి. అలాగే ఈ యూనివర్స్ కూడా మీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది పూర్తిగా తెలిసే ఉంటుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు నిరంతరం ఆలోచించండి. అదే విశ్వం కోరుకోండి. విశ్వాన్ని నాకు ఇది కావాలి, అది కావాలి అని మనం పేరెంట్స్ని ఎలా అయితే అడుగుతామో అదేవిధంగా ఈ యూనివర్స్ని కూడా అలాగే అడగండి. రాసి ఆ విషయం చెప్పాలి అనుకుంటే అలాగే రాసి చెప్పుకోండి. ఒక వైట్ పేపర్లో రాసి రాతపూర్వకంగా కూడా చెప్పుకోవచ్చు, మాట రూపంలో కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా మీకు చేయాల్సిన పని. అలాగే మాట రూపంలోనే చెప్పండి, నమస్కరించి మరి చెప్పండి. పూజ రూపంలో చెప్పాలి అనుకుంటే అలా కూడా చెప్పచ్చు. నిర్వహిస్తున్నట్లుగానే చేయండి. ప్రేమతో అడగండి, నవ్వుతూ అడగండి. విశ్వం మీద అనుమానం లేకుండా అడగండి. ఎందుకంటే ఈ విశ్వం మిమ్మల్ని నడిపించే గొప్ప పవర్. విశ్వం మీద మీరు నమ్మకం అనేది ఉంచాలి. ఏ బాధ మీ దరి చేరదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామా? స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ సంగతి మనం చదువుకునే ఉన్నాం. స్వాతంత్రం కంటే ముందే ఆయన ప్రాణాలు కోల్పోయారు. కానీ మన మరణం తర్వాత అయినా స్వాతంత్రం లభిస్తుందని అతను గట్టిగా నమ్మారు. అతని చావు స్వాతంత్రాన్ని కలిగించే మూల మలుపు అవుతుందని అనుకున్నారు. అలాగే జరిగింది. దానంతటికీ కారణం ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం. ఏం సాధించాలన్నా కూడా దానికి బలమైన నమ్మకం ఉండాలి, ఒక గొప్ప ఊహ ఉండాలి. అందుకే ఒక్కసారి విశ్వంలో ఉన్న ఆ పవర్ మీరు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఏదైతే అవ్వాలి, ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో, మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ విశ్వాన్ని అడగండి. ఈ యూనివర్స్కి తెలియజేయండి. ఇదంతా కూడా వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, చిన్నపిల్లల తత్వం చైల్డిష్గా అనిపించినా, పిచ్చితనంలాగా అనిపించవచ్చు. కానీ మీరు ఏదైతే పవర్ ఉందని నమ్ముతారో అది మీ మనసులోని మీ నమ్మకం ఉన్న ప్రతి మాటని వింటూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్గా, ప్రశాంతంగా నేను అనుకున్నది జరిగి తీరుతుంది అని నమ్మండి. అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. మీరు సక్సెస్ అయ్యే తీరుతారు. యూనివర్స్ అంత పవర్. యూనివర్స్ అనేది శక్తి. ఆ శక్తినే మీరు ఏదైతే కోరుతారో అది శక్తివంతంగా ఇస్తుంది. కాబట్టి ఒక్కసారి ఐ లవ్ యూనివర్స్, ఐ వాంట్ మనీ, ఐ యామ్ మనీ మ్యాగ్నెట్ ఇలా మీరు కోరుకోండి. డబ్బు పరంగా అయితే ఇక మీ ఏ ఇతర కోరికలైనా సరే విశ్వం దగ్గర రాతపూర్వకం కానీ, మాటపూర్వకం కానీ నమ్మకంతో ఒక విశ్వాసాన్ని పెట్టి, నమ్మకాన్ని పెట్టి మీరు కోరుకున్నప్పుడు అది అలాగే జరిగే తీరుతుంది. ఇది అక్షర సత్యం. విన్నారు కదా అండి? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే హైప్ కూడా ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్లో తెలియపరచండి. మీ కోరికలు అన్నీ కూడా ఈ యూనివర్స్ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఐ లవ్ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.